సాల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా న్యూస్లో ఉంది. అమెరికాలో ఈ బ్యాక్టీరియా వల్ల 700 మంది అనారోగ్యం పాలైనట్లు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది. అసలు అమెరికాలో ప్రస్తుతం ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనారోగ్యానికి కారణం ఏంటి? అసలు కారణం అంటే మెక్సికోలో చివావా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు తినటం వల్లే ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా ప్రజల శరీరంలోకి చేరిందని భావిస్తున్నారు. దీంతో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు అన్ప్యాక్డ్ స్టిక్కర్ లేని ఆనియన్స్ ఉల్లిపాయలన్నీ ఇమీడియట్గా పారేయమని, వైట్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ పారేయమని. జనరల్గా ఉల్లిపాయలు మనం నెలల తరబడి స్టోర్ చేసుకుంటాం. ఇంకా ఈ బ్యాక్టీరియా ఉన్న ఉల్లిపాయలు ఉండొచ్చేమని కూడా అనుమానం పడుతున్నారు. ప్రజలందరినీ ఈ ఉల్లిపాయలన్నీ పారేయమని చెప్పి అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు. పచ్చి ఉల్లి మనందరికీ తెలుసు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటూ ఉంటారు. పచ్చి ఉల్లి తిన్న తర్వాత చాలా వరకు అనారోగ్యానికి గురైనట్టు, అంటే ఈ బ్యాక్టీరియా సోకిన దాదాపు 800 మందిని రీసెర్చ్ చేయగా 75% మంది తాము రా ఆనియన్స్ తిన్న తర్వాతే ఈ వ్యాధికి గురయ్యామని చెప్తున్నారనమాట. సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల సాల్మోనెల్లాసిస్ అనే వ్యాధి వస్తుంటుంది. జనరల్గా ఈ వ్యాధి రా ఫుడ్ లేదా అన్కుక్డ్ ఫుడ్ కానీ తింటే వస్తుంటుంది అనమాట. ఇది మన పేగులను ప్రభావితం చేసి జీర్ణ సంబంధిత సమస్యలు తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అంటే మన ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ కూడా ఇది రీజన్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే ఇది టైఫాయిడ్, పారాటైఫాయిడ్ జ్వరాలకు కూడా కారణం అవుతుంది. అయితే సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది సాధారణంగా జంతువుల్లోనూ మనుషుల్లోనూ పేగుల్లోకి చొరబడిపోతుంది. ఇది జనరల్గా ఈ బ్యాక్టీరియా చాలా సందర్భాల్లో మనకు వస్తుందంట. మన మల విసర్జన ద్వారా ఇది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కలుషితమైన నీరు, కలుషిత ఆహారం ఇలాంటి తాగటం వల్ల, ఇలాంటి తినటం వల్ల వస్తుంటుంది. రా ఫుడ్ తినటం వల్ల ఇలాంటి టైంలో. సో డయేరియా, నాసియా, జ్వరం, ఇంటెస్టైనల్ క్రాంప్స్ అంటే కడుపులో అబ్డామినల్ క్రాంప్స్, కడుపు నొప్పిలాగా ఇలా రావటం, ఇవన్నీ కూడా దీనికి సిమ్టమ్స్ అంట. అయితే మనం కనుక ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియాని 60 డిగ్రీ సెల్సియస్లో 15 నిమిషాల పాటు హీట్ చేస్తే, బయట స్టెరిలైజ్ చేస్తే ఆ బ్యాక్టీరియా చచ్చిపోద్ది. అంటే ఎప్పుడైనా సరే మనం ఇలాంటి బ్యాక్టీరియాని ఎదుర్కోవాలి అంటే బాగా ఉడకబెట్టిన ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఈ సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. దీన్ని సాల్మోనెల్లాసిస్ అనే డిసీజ్ సాల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియాలో వస్తుందన్నమాట. సో దీనికి ప్రధానమైన సొల్యూషన్ ఏంటంటే మనం దీన్ని ఉడకబెట్టి తినటమే ప్రధానమైన సొల్యూషన్ అనమాట. సో ఇది ఇంటెస్టైనల్ డిసీజ్ కాబట్టి కొన్నిసార్లు వ్యాధి తీవ్రం కూడా అయ్యే అవకాశం కూడా ఉంది.